మనం రోజు కొనే వస్తువుల ధరలు దీపావళిలోపు తగ్గబోతున్నాయా? నరేంద్ర మోడీ గారు ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజున ఈ దీపావళి నుంచి వస్తువుల ధరలు తగ్గుతాయని అన్నారు. కొత్తగా వచ్చే జీఎస్టీ రిఫార్మ్స్ లో నిజంగానే రేట్లు తగ్గుతాయా? జీఎస్టీ తగ్గితే ఎప్పటి నుంచి తగ్గవచ్చు అండ్ వేటిపైన ఎంత % తగ్గే అవకాశం ఉందో చూద్దాం. ప్రస్తుతం మన ఇండియాలో 5 జీఎస్టీ స్లాబ్స్ ఉన్నాయి. అవి 0%, 5%, 12%, 18% అండ్ 28% ఉన్నాయి. వీటిలో మెయిన్ గా 4 స్లాబ్స్ ఉన్నాయి. ఈ స్లాబ్ అంటే మనం కొనే వస్తువులపైన వేటిపైన ఎంత % జీఎస్టీ పడాలో గవర్నమెంట్ ఈ 5 స్లాబ్స్ ని గ్రూప్స్ గా డివైడ్ చేసింది. ముందుగా 0% స్లాబ్ ని చూస్తే ప్యాకింగ్ చేయకుండా ఓపెన్ గా మనం మార్కెట్ లో నుంచి కొనేవి. ఇందులో ప్యాక్ చేయని బియ్యం, పప్పులు, పాలు, కూరగాయల వంటి రోజు వాడే వస్తువులు ఉంటాయి. వాటిపైన జీఎస్టీ ఉండదు. తర్వాత 5% జీఎస్టీ ఉన్న వస్తువులని చూస్తే ఇందులో ప్యాక్ చేసిన బియ్యం, పప్పులు, పిండి, కూరగాయలు అండ్ బ్రాండెడ్ డైరీ ప్రొడక్ట్స్, మిల్క్ లాంటి రోజు వాడేటి ప్యాకింగ్ చేసిన వస్తువులపైన ప్రజెంట్ 5% జీఎస్టీ ఉంది. కొత్తగా వచ్చే జీఎస్టీ రిఫార్మ్స్ లో ఇవి 5% జీఎస్టీ లోనే ఉండే అవకాశం ఉంది. అంటే 5% జీఎస్టీ ఉన్న వాటిపైన పెద్దగా మార్పు ఉండకపోవచ్చు. నెక్స్ట్ క్లాత్స్ కి, షూస్ కి, ఇవి రెండింటికి వేరే వాటికన్నా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఈ క్లాత్స్ అండ్ షూస్ 1000 రూపాయల లోపు ఉంటే 5% జీఎస్టీ పడుతుంది. 1000 రూపాయల కంటే ఎక్కువ ఉంటే 12% జీఎస్టీ పడుతుంది. ప్రస్తుతం 1000 రూపాయల లోపు ఉన్న క్లాత్స్ అండ్ షూస్ కి 5% జీఎస్టీ ఉంది. కొత్తగా వచ్చే జీఎస్టీ రిఫార్మ్స్ లో ఇలాగే కొనసాగే అవకాశం ఎక్కువగా ఉంది. 12% జీఎస్టీలో రోజు వాడే కొంచెం మిడిల్ రేంజ్ వస్తువులు. ఇందులో ఉన్న వస్తువులని చూస్తే ప్యాక్ చేసిన బ్రాండెడ్ బిస్కెట్స్, బ్రెడ్, జ్యూసెస్ లాంటివి అండ్ స్టేషనరీ ఐటమ్స్, నోట్ బుక్స్, పెన్స్ లాంటివి ఇవన్నీ ఇప్పటి వరకు 12% జీఎస్టీ స్లాబ్ లో ఉన్నాయి. రిపోర్టర్స్ చెప్తున్న దాని ప్రకారం 12% లో ఉన్న 99% వస్తువులు 5% జీఎస్టీ స్లాబ్ కి మారే అవకాశం ఉంది అని అంటున్నారు. ఒకవేళ 12% జీఎస్టీ నుంచి 5% కి మారితే ఇప్పుడున్న 12% జీఎస్టీ ప్రకారం ఒక వస్తువు ధర 100 రూపాయలు ఉంటే ఆ వస్తువు ధర ఇప్పుడు 112 రూపీస్ ఉంటుంది. కొత్తగా 5% జీఎస్టీ వస్తే ఆ వస్తువు 105 రూపీస్ కే వస్తుంది. అప్పుడు రోజు వాడే వస్తువులు 7% వరకు తక్కువ రేట్ కే దొరుకుతాయి. నెక్స్ట్ 18% జీఎస్టీ స్లాబ్ లో ఉన్న వస్తువులు మీడియం రేంజ్ వి, టెక్నాలజీకి సంబంధించిన మొబైల్ ఫోన్స్, ఫ్రిడ్జెస్, ఎలక్ట్రానిక్స్ వంటివి అండ్ వెహికల్స్ కి వాడే స్పేర్ పార్ట్స్ పైన, కిచెన్ లో వాడే కొన్ని వస్తువుల పైన 18% జీఎస్టీ ఉంది. అండ్ కార్స్ 4 మీటర్స్ కన్నా తక్కువ లెంత్ ఉన్న 1200 సీసీ లోపు ఉన్న పెట్రోల్ ఇంజన్స్ కి అండ్ 1500 సీసీ లోపు ఉన్న డీజిల్ ఇంజన్స్ కి 18% జీఎస్టీ ఉంది. కొత్తగా వచ్చే జీఎస్టీ రిఫార్మ్స్ లో ఇవి 18% జీఎస్టీ లోనే ఉండవచ్చు. 18% జీఎస్టీ తర్వాత నెక్స్ట్ 28% జీఎస్టీ లో లగ్జరీ వస్తువులు ఉన్నాయి. ఇందులో ఎస్యూవీస్ అండ్ లగ్జరీ కార్స్, ఏసీలు, సిమెంట్, టీవీస్ లో 32 ఇంచెస్ కన్నా ఎక్కువ సైజ్ ఉంటే 28% జీఎస్టీ పడుతుంది. ఒకవేళ టీవీస్ లో 32 ఇంచెస్ కన్నా తక్కువ సైజ్ ఉంటే 18% జీఎస్టీ పడుతుంది. ఈ 28% జీఎస్టీ స్లాబ్ లో ఉన్న వస్తువుల్లో సుమారు 90% వస్తువులు 18% జీఎస్టీ కే రావచ్చు. ఎస్యూవీస్ అండ్ లగ్జరీ కార్స్ పైన ఇప్పట్లాగే 28% జీఎస్టీ ఉంటుంది. సిగరెట్స్, టొబాకో లాంటి సినీ గుడ్స్ కి, ఆరోగ్యానికి హాని కలిగించేవి రిపోర్టర్స్ ప్రకారం ఇప్పుడున్న 28% నుంచి 40% జీఎస్టీకి పెంచవచ్చు. ఎందుకంటే ప్రజలు వీటిని తగ్గించాలి అని సిన్ గుడ్స్ పైన కొత్తగా 40% జీఎస్టీ స్లాబ్ పెట్టే ప్రపోజల్ ఉందని జీఎస్టీ కౌన్సిల్ వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇప్పుడున్న జీఎస్టీ స్లాబ్స్ నుంచి 12% అండ్ 28% స్లాబ్స్ ని తొలగించి మెయిన్ గా 5% అండ్ 18% ఇవి 2 స్లాబ్స్ ఉంచాలని జీఎస్టీ కౌన్సిల్ వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు చెప్పినవన్నీ జరగాలంటే జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ సెప్టెంబర్ 3, 4న జరుగుతుంది. అదే మీటింగ్ లో జీఎస్టీ తగ్గిస్తారా లేదా అన్నది తెలుస్తుంది. అన్ని అనుకున్నట్టే జరిగితే ఈ కొత్త జీఎస్టీ రేట్లు అక్టోబర్ చివరి వరకల్లా దీపావళికి ముందే అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంటే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.